ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఇప్పుడేమైంది? ఈ రోటు పచ్చడి తీసుకురావడానికి ఎంత టైం పట్టదే? నా అడ్డు లేకుండా చేయడానికి ఈ పచ్చడిలో విషయం ఏమైనా కలుపుంటే? అమ్మో, నా పరిస్థితి ఏంటి? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. తిను త్రిపురా. నీలాంటి వాణ్ణి నా రూమ్ లో ఉండనివ్వడమే ఎక్కువ. ఆకలితో చస్తున్నావని ఫుడ్ తీసుకొస్తే లేనిపోని డౌట్స్ అన్ని అడుగుతున్నావు. అసలు మా నాన్న తినాల్సిన చపాతీలు నీ కోసం తీసుకొచ్చాను తెలుసా? ఇప్పుడు మీ నాన్న గురించి అంత ఎమోషనల్ అవడం ఎందుకు? ఆయన ఈ వయసులో ఇన్ని చపాతీలు తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇదంతా కాదు గాని ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. చూడు, నిన్ను చంపాలనుకుంటే నువ్వు నన్ను మోసం చేసినప్పుడే చంపేసేదాన్ని. ఓహో, నన్ను మోసం చేసి వెళ్లిపోయిన దగ్గర నుంచి నా కూతురుతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ దాపురించావు. అయినా ఫుడ్లో విషం పెట్టి చంపేయడానికి నీ అంత దుర్మార్గురాల్ని నేను కాదు. సరే, ఇంత మాట్లాడావు కదా, అయినా నీ మీద నాకు నమ్మకం కలగడం లేదు. నాకు ఆకలిస్తోంది. ముందు నువ్వు తిన్నాకే నేను తింటాను. పట్టు. టిక్ 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 టూ. ఫోర్. తిను. నీకేం కాలేదు కాబట్టి ఇక నేను తింటాను. లవ్ యూ బంగారం. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టమే. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. పొద్దున్నుంచి ఈ గదిలోనే కూర్చొని కాళ్ళు పట్టేశాయి. వెళ్ళి వాకింగ్ చేస్తే బెటర్. అబ్బా, ఎక్కడికి? ఎలాగో మీ ఇంట్లో వాళ్ళు అందరూ పడుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏం కాదులే. ఉండు, కాసేపు అలాగా వాకింగ్ చేసొస్తాను. ఎక్కడికి? ఆగు. అత్తయ్య, మామయ్య మీతో ఏదో మాట్లాడాలంట. అయ్యో, ఇలాగే కూర్చుంటే తెల్లారిపోతుంది. మాట్లాడుకోండి. ఏదో మాట్లాడాలన్నారంట, చెప్పండి. ఏంటి విషయం? చెప్పండి, ఏం మాట్లాడాలి? గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. లక్ష్మి ఫోన్ చేస్తే ఏం మాట్లాడకుండా జస్ట్ గుడ్ నైట్ చెప్పడం ఏంట్రా? అసలు నాకు మనసే లేదనుకుంటుందేమో లక్ష్మి. ఇప్పుడేం చేయాలి? ఏంటి, మళ్ళీ ఫోన్ చేసి మేమిద్దరం ఫోన్ మాట్లాడేలా ప్లాన్ చేసావా? మా ఇద్దరిని కలపాలని బాగానే ట్రై చేస్తున్నావు. ఈ తెలివితేటలు చదువులో ఉపయోగించు. పడుకో, రా. నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తారని చెప్తున్నాను కదా. అరే, నీకు వినిపించట్లేదా? ఇదేదో నీ ఇల్లన్నట్టు అంతా తిరుగుతున్నా నీకు కొంచెం కూడా భయం లేదా ఏంటి? నువ్వు ఎలాగూ రోడ్డును పడ్డావు.
నన్ను కూడా లాగాలని చూస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, ముందు లోపలికి వెళ్ళు. అబ్బా, ఈ టైంలో తలుపులు ఓపెన్ చేసున్నాయి. తలుపేయడం మర్చిపోయారా ఏంటి? ఎవ్వరికీ బాధ్యత లేదు. ఇప్పుడు నేను చూడకపోతే ఈరోజు దొంగ విఐపి పాస్ తీసుకున్నట్టుగా నేరుగా లోపలికి వచ్చేవాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మ త్రిపుర,